అతిథుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ మురళి గారు, సిపిఎం సీనియర్ నేత. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అలాగే వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. పాదయాత్రలు ఎర్రబుక్ గురించి మాట్లాడి ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది నిన్న దాంట్లో డౌట్ వద్దు. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్ గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. Boost for RE for promoting green energy in a big way. State as an ambitious target for renewable energy and aspires to become the global leader in green hydrogen, solar, wind energy and clean fuel exports. That is how he made it solar, wind, pumped energy hybrid model. Now it is a success story now. Now he is going for green energy, green hydrogen. Now another 2 years I think he is going to produce products next year. Now already site is ready, energy is ready, green energy is ready. Only conversion is the issue, that's all. పవన్ కళ్యాణ్ గారికి నాది క్వశ్చన్. సార్, మీరు డావోస్ ఈవెంట్ కి ఎందుకు వెళ్ళలేదు? ఎవరన్నా మిమ్మల్ని రానివ్వకుండా ఆపారా? నిజంగా ఆపుంటే మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి వెళ్లాల్సిన ఈవెంట్ కదా సార్ ఇది. అలాంటిది మీరు ఎందుకు వెళ్ళలేదు? మన ఆంధ్ర డెవలప్మెంట్ కి యూజ్ అయ్యేలాగా అక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ కి మన స్టేట్ గురించి చెప్తా, అండ్ ఆల్సో మీ సెలబ్రిటీ స్టేటస్ ని యూజ్ చేస్తా మన స్టేట్ డెవలప్మెంట్ కోసం. అక్కడ ఇన్వెస్టర్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసే ఆపర్చునిటీ కదా. అలాంటి దానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు ఓన్లీ రిలీజియస్ ఇష్యూస్, ఎవిడెన్సెస్ ఇంకా క్లియర్ గా ఎస్టాబ్లిష్ కానీ టాపిక్స్, ఇష్యూస్ ని పట్టుకొని మీరు రంగంలో దిగుతారా? డెవలప్మెంట్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? డెవలప్మెంట్ మీకు ప్రయారిటీ కాదా? అలా కానప్పుడు మరి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు ఎందుకని వెళ్ళలేదు? బలహీనపరిచి నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు ఎక్కడ గౌరవం లేదు. వాళ్ళకి ఏ పని చెయ్యొద్దు అంటే ఎదురుపడితే బాగున్నారంటారు, బాగున్నారు కూడా మాట్లాడట్లా. ఇంకా టీడీపీ పార్టీ నాయకులేమో చాలా క్షోభంగా వెళ్ళదు. ఎందుకంటే మేము పెరగడం వాళ్ళకి ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ పెరగడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ బలోపేతం అయితే ఫస్ట్ ఇబ్బంది పడేది టీడీపీ పార్టీయే. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు, అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే. సో ఒక సీనియర్ పాలిటీషియను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను, రేపొద్దున ఇంకొకళ్ళు. సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా, ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా, సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి. అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది. రైట్, ఈరోజు ఉన్న వీడియోలు చూసాము. ఇప్పుడు ఆసక్తికరంగా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి లోకేష్ గారు చెప్పింది, అలాగే చంద్రబాబు గారు గ్రీన్ ఎనర్జీ మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది ఆయన టైంలో వచ్చింది కాదండి, జగన్ గారి టైంలో వచ్చింది. ఆ రోజుల్లో ఆ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి భూములు ఇస్తున్నా తెలుగుదేశం అడ్డం పడింది. ఈనాడైతే మరీ దారుణంగా నీచంగా ప్రచారం చేసింది. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ భూములు ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారని. ఇప్పుడు అదే గ్రీన్ ఎనర్జీ బ్రహ్మాండం అని మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి పేరు ఎత్తకుండా జగన్ గారి ప్రాజెక్టుని మెచ్చుకున్నారన్న విషయం చెప్పడం కోసమే చంద్రబాబు గారి వీడియో చూపించడం జరిగిందనమాట. రైట్, ఇక కొన్ని ఆసక్తికరమైన, అట్లాగే మాధవీలత గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మరి తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఏం చేసినా సరే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్. అదే వేరే వాళ్ళ మీద మాత్రం ఎక్కడెక్కడ తీసుకొచ్చి రెడ్ బుక్. మరి మా ఒక సినీ నటిని ఉద్దేశించి, అట్లాగే సినీ నటులందరిని ఉద్దేశించి అంత నీచమైన వ్యాఖ్యలు చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏ యాక్టివిటీ ఉండదు. సోషల్ మీడియా వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కదా, అవేమి తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి వర్తించవని అదే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెబుతున్నట్లుగా ఉంది. ఇక మరికొన్ని వార్తలు. దద్దరిల్లిన దండకారణ్యం. ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, 16 మంది మావోయిస్టుల మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, కీలక నేతలు ఉన్నట్లు ప్రచారం అంటూ కథనాన్నిచ్చారు. వైకాపా పాలన ఓ విపత్తు అని నిన్న మన అమిత్ షా గారు చేసి, అట్లాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కదా. ఏమిటా విపత్తు అంటే, జిఎస్డిపిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జగన్ టైంలో నెంబర్ 1గా రావటం విపత్తా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో
వేస్తున్నారు. అంటే అన్ని అబద్ధాలు, కేంద్ర మంత్రితో కూడా అబద్ధాలు చెప్పించాడు చంద్రబాబు గారు అనేది ఈ కామెంటు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక జిఎస్డిపి సంబంధించి ఇప్పుడు -6 ఉంటే జగన్ గారి టైంలో దేశంలోని నెంబర్ 1గా 12% హైయెస్ట్ ఉంది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో నెంబర్ 1గా జగన్ గారి టైంలో ఉంది. మరి ఇప్పుడు 10వ స్థానంలో ఉంది చంద్రబాబు గారి టైంలో. ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ 1,77,694 కోట్లు జగన్ గారి టైంలో వస్తే చంద్రబాబు గారి టైంలో అప్పట్లో 1,08,000 కోట్లు మాత్రమే వచ్చింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్ గారి టైంలో 17,622 కోట్లు పెడితే యావరేజ్న చంద్రబాబు గారి టైంలో 7,000 కోట్లు. అయినా విధ్వంసం, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చివరికి హోంమంత్రి అమిత్ షాతో కూడా చెప్పించారు. 2,500 ట్రాక్టర్ల సీజ్. అక్కడ ఇసుక దోపిడీ కొనసాగుతోంది అంటానికి ఇదొక పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. కనికరం చూపని ఎమ్మెల్యే కాగిత. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గంలో జనసేన నేత ఆత్మహత్యాయత్నం. రోడ్లు ప్రారంభోత్సవాల సమాచారం ఇవ్వలేదని జనసేన నేత ఎవరో శేరం సంతోష్ మనస్తాపం. సో ఎమ్మెల్యే కాగిత ఎదుటే, కృష్ణప్రసాద్ ఎదుటే పురుగుమందు దాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఈ తెలంగాణలో 15,000 కోట్ల పెట్టుబడులు మీద ఒప్పందాలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే కృష్ణా జలాలకు సంబంధించి మళ్ళీ త్రిసభ్య కమిటీకి అప్పచెప్పాలని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అలాగే ఎర్నే నవీన్ తదితరుల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగినట్లుగా వార్త వచ్చింది. జనసేనకు ఈసీ గుర్తింపు కూడా వచ్చింది. ఇక గాజు గ్లాసు గుర్తు ఆ పార్టీకే వస్తుందని ఇచ్చారు. ఇక జన్మతః పౌరసత్వం రద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ బై. డ్రగ్స్ గ్యాంగ్లపై ఉగ్రవాద ముద్ర. వలస నేరగాళ్లకు మరణశిక్ష. పారిస్ ఒప్పందం నుంచి వెనక్కి, మద్దతుదారులకు క్షమాభిక్ష అంటూ చాలా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నారు. 10 సంఖ్యలో ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు కూడా సంతకాలు చేసేస్తున్నాడు ఆయన. అయితే ఆయన చేసేవన్నీ చట్టం ఆచరణ సాధ్యమా కాదా అన్నది. వీటిలో ప్రధానమైనది మన ఇండియాకి, అలాగే అందులోనూ తెలుగు వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగించేది బర్త్ టూరిజానికి బ్రేక్. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే. అంటే కొంతమంది తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, ఇతర దేశాల వాళ్ళు కానీ అమెరికా మీద ఉన్న మోజుతోటి గర్భిణీగా ఉన్నప్పుడు, లేకపోతే H1B వీసాలో ఇతరత్ర వెళ్ళినప్పుడు అక్కడే పిల్లలను గంటం, అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నప్పుడు కానీ పిల్లలను గంటుంటారు. ఇప్పుడు వాళ్ళ పౌరసత్వానికే ఎసరు తెచ్చేటట్లున్నాడు డొనాల్డ్ ట్రంప్. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న సాక్షి టీవీ మేనేజింగ్ డైరెక్టర్ యాదగిరి రెడ్డి అక్కడ ఉన్నారు. వారు అక్కడున్న ఫీలింగ్స్ ఏంటో చెప్తారు. యాదగిరి రెడ్డి గారు. నమస్కారం కేసీఆర్ గారు. ఇక్కడ నిన్న ట్రంప్ ఈ బర్త్ రైట్ ఆంక్షలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ H1B మీద పనిచేస్తున్న దాదాపు 10 నుంచి 15 లక్షల మంది H1B మీద పనిచేస్తారు. ఒక 5 నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ అమెరికాలో. అందులో కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ మంది H1B మీద పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పిల్లలు ఇప్పటిదాకా ఏ ఆంక్షన్ లేకుండా, అంటే వచ్చే ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఇక్కడ పుట్టే పిల్లలకు ఇక్కడ పౌరసత్వం లభిస్తుంది. కానీ ఈ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి అమెరికాలో పుట్టే H1B దంపతులు మీ మనోడు అదృష్టవంతుడు అట్లయితే ఈలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరి 19లో పుట్టే వాళ్ళందరికీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తించదు. ఫిబ్రవరి 19 నుంచి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది చాలా అశ్లీపాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ రావడం అనేది పెద్ద కళ అయిపోయింది అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళకు, ఈ H1B ఉద్యోగులకు. ఎందుకంటే దాదాపు 15-20 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. 2016, 2015 సంవత్సరాల్లో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి వెయిటింగ్ లో ఉన్న వాళ్లకు కనీసం వాళ్ళ గ్రీన్ కార్డు రావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు 2012 వస్తుంది, ఇంకొక 3 సంవత్సరాలు వాళ్ళ ప్రయారిటీ డేట్ రావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ అనేది కళ్ళ అనేది H1B వాళ్ళందరికీ అర్థమైపోయింది. అయినా వస్తున్నారు. బట్ ఇప్పుడు ఇది ఇంకొక ఆశ ఉండేది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ పుట్టే పిల్లలకు పౌరసత్వం వస్తే 18 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు అనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ పిల్లలకు పౌరసత్వం రాదు. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళగా ఉద్యోగులు, అంటే టెంపరీ ఉద్యోగులుగానే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు అమెరికాలో ఉండాలనుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకునే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ పౌరసత్వం కానీ గ్రీన్ కార్డు కానీ దక్కకపోవచ్చు. అందువల్ల వాళ్ళు చాలా డోలాయమైన పరిస్థితులు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది అంత ఈజీ కాదు, చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ చాలా రాష్ట్రాలు వ్యతిరేకించడమే కాదు, సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. లాసూట్స్ పడుతున్నాయి. ఇది ఎక్కడి దారితీస్తుంది, నిజంగానే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వస్తుందా రాదా అనేది మనకు ఒక 2-3 నెలలు పోతే స్పష్టమైన సంకేతాలు వస్తాయి. రైట్. అంటే దీనివల్ల దీంట్లో ఇప్పటికే మనకి అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా ఎన్ఆర్ఐలకు సంబంధించి? కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళ వరకు అయితే ఇబ్బంది ఉండదు. కానీ F1B వీసాలు ఏదో అంటారు కదా, ఉద్యోగ రీత్యా కానీ ఇప్పుడు సపోజ్ ఎవరైనా రేపు పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడ పిల్లల కంటే వాళ్ళకి H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ విద్యార్థులు కానీ వెళ్తే వాళ్ళందరికీ ఇబ్బంది తప్పదా ఇట్లాంటి ఒకవేళ ఇది అమల్లోకి వస్తే? వాళ్ళ పిల్లలకు పౌరసత్వం రాదు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక అమల్లోకి వస్తే రేపు పొద్దున కాంగ్రెస్ కనుక దీన్ని ఇప్పుడు అందరూ ఇబ్బంది అని చెప్తున్న రాజ్యాంగంలో 14 అధికరణ కనుక సవరణ తీసుకొని వస్తే అమెరికాలో ఉండి పిల్లల్ని కానీ వాళ్ళు ఎవరంటే ఇద్దరు పేరెంట్స్ లో ఒకరు ఖచ్చితంగా పౌరులై ఉండాలి, భార్యాభర్తల్లో ఒకరు అమెరికా పౌరులై ఉండాలి. ఓకే. శాశ్వత నివాసం కలిగి ఉండాలి. అమెరికా యాంగిల్లో చూస్తే ఆ నిర్ణయం సరైనది అవుతుందా? మనం అంటే ఇండియన్స్ కాబట్టి మన వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అనుకుంటున్నాం, కానీ అమెరికన్ యాంగిల్లో చూస్తే అది కరెక్ట్ అవుతుందా? అమెరికాలో ఇప్పటికే ఉంటున్న మన భారతీయ అమెరికన్లు కూడా దీన్ని హర్షిస్తారు. ఎందుకంటే భారతదేశం నుంచి వస్తున్న కొద్ది వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఏర్పడడం అనేది వాళ్ళు గమనిస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్లు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు 50 లక్షల మంది దాదాపు అమెరికాలో భారతీయులు ఉంటే అందులో 30% మంది పౌరసత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 16-17 లక్షల మంది. వీళ్ళ 33 లక్షల మంది తాత్కాలిక వీసాల మీద, నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం అంటే అక్కడ జన్మించి అమెరికా పౌరులై ఉన్న వాళ్ళ పిల్లలకు రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు బాగుంటాయి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సమర్థించే అవకాశం ఉంది. అయితే డెమోక్రటిక్ పార్టీ పార్లమెంట్ ఒకవేళ ఇది సుప్రీంకోర్టు కనుక దీన్ని నిరోధిస్తే కాంగ్రెస్ లో దీన్ని ఆమోదించడానికి అవసరమైన 3/2 మెజారిటీ రిపబ్లికన్లకు లేదు. ఓకే. సో అందువరకు అక్కడ ఆపే అవకాశం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి రెడ్డి గారు. తర్వాత ఇక దీని మీద మురళి గారు మీరేమంటారు? ట్రంప్ వచ్చాడు, ఇవన్నీ సంచలనాత్మకమైన విషయాలు తీసుకొస్తున్నారు కదా, సంక్షిప్తంగా మీరు దీని గురించి కూడా ఏమైనా మాట్లాడతారా మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందు? సార్ నమస్కారం మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి. ఒక రకంగా ట్రంప్ తెంపరితనం అనేది కనిపిస్తోంది. ఆయన ఇంతకు పూర్వం కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా తొందరపాటుగా ఉంటాయి ఆయన వ్యవహార శైలి. ప్రపంచంలో అత్యంత సంపన్నవంతమైనటువంటి దేశం, ఆర్థికంగా బలమైనటువంటి దేశంలో ఇంత వేగంగా తెంపరితనంతో హడావుడి నిర్ణయాలు అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. ఆయన వచ్చి రావడంతోనే 78 రకాల నిర్ణయాల్ని రద్దు చేస్తూ అప్పటికప్పుడు సంతకాలు చేస్తూ ఆయన చేసినటువంటి హడావుడి, H1B వీసాల మీద కావచ్చు, పౌరసత్వ సమస్య కావచ్చు, వలసల మీద ఉక్కుపాదం అనే పేరుతో కావచ్చు, ప్యారిస్ ఒప్పందం నుంచి వాతావరణ కాలుష్యం అనేది ఒక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అది ఈరోజు వాతావరణ కాలుష్యానికి అత్యధికంగా కారణమవుతున్నది అమెరికా. అట్లాంటి ఒప్పందం నుంచి ఏకపక్షంగా మేము వెనక్కి వచ్చేస్తున్నామని చెప్పినటువంటి తీరు కావచ్చు. అదే మాదిరి ఈ ప్రభుత్వానికి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి ఎలన్ మస్క్ అండ ఉండడం, ఆయన ఈ విధానాలన్నింటినీ ప్రభావితం చేస్తాడన్నటువంటి వార్తలు. అదే మాదిరి ఈరోజు ట్రంప్ తో పాటు ఏర్పడినటువంటి మంత్రివర్గం, ట్రంప్ తో సహా అందరూ సంపన్నులు, $400 బిలియన్ సంపద కలిగినటువంటి వాళ్ళతో ఏర్పడినటువంటి మంత్రివర్గం ఇది ఒక రకంగా 172 దేశాల జీడిపితో సమానమైనటువంటి సంపద కలిగిన వ్యక్తులు ఈరోజు మంత్రివర్గంగా ఏర్పడింది. వీళ్ళు మన ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ట్రంప్ రావడంతోనే డాలర్ బలం పెరిగింది, మన రూపాయి ఇంకా బలహీన పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది మనలాంటి దేశాల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించబోతా ఉంది. ఈయన రావడంతో ఈయన హడావుడి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపించబోతున్నా అనేది ఒక ప్రత్యేకమైన సమస్యగానే ఉంది. అదే మాదిరి నేను వస్తూనే యుద్ధం ఆపిచ్చేస్తాను, 3వ ప్రపంచ యుద్ధం రానియకుండా చూస్తాను, ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆపడమే నా మొదటి పని అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇప్పుడు సంతకం పెట్టి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పుతినే దీనికి కారణము కాబట్టి పుతిన్ దీనికి బాధ్యత వహించాలా, మాది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదే మాదిరి ఈరోజు ఆయుధ
పోటీ లేదా ఇతరత్ర రకరకాలైనటువంటి పద్ధతుల్లో అమెరికా దుందుడుకుతనం వీటన్నిటికి సంబంధించి ఏమాత్రం వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. జో బైడెన్ గాని ట్రంప్ గాని వీళ్ళిద్దరి వ్యవహార శైలి ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో, ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితులే. అదే మాదిరి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విషయంలో కూడా Right. ఆ కరోనా సందర్భంగా ఇదే రకమైన ప్రకటన చేశాడు. ఇప్పుడు మళ్ళీ మేము విత్డ్రా అవుతున్నామని ప్రకటిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే అంశాలు, ప్రపంచం మీద తీవ్రమైన ప్రభావం కలిగించే అంశాలని నేను భావిస్తున్నాను. వీటన్నిటికంటే ఇప్పుడు ఈ జన్మతః ఈ ఈ వీసా ఇచ్చే దాని మీద, సిటిజన్షిప్ ఇచ్చే దాని మీద ఆ అభ్యంతరాలు చెప్పడంతో కొన్ని లక్షల మంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని అంటున్నారు. చెప్పాను, అది కూడా చెప్పాను. అవునవును. పౌరసత్వ సమస్య, H1B వీసాలు ఈ రెండు కూడా తీవ్రమైన సమస్యలుగానే పరిగణిస్తాయి. రైట్. ఇక ఆడవాళ్ళ జోలికి వస్తే తోలు తీస్తాం, అద్దిస్తాం, ఇద్దిస్తామని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా ఇప్పుడు మాధవీలత అనే సినీ నటికి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రం ఎక్కడ నోరు మెదపట్ల. ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నోటికి వచ్చినట్లు దూషించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె స్వయంగా అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. పైగా ఆవిడ మీద ఎదురు కంప్లైంట్ చేయించారంట అక్కడ తాడిపత్రిలో. ఇక్కడ హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనర్కి కంప్లైంట్ చేశారు. ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఆ వ్యాఖ్యలు వినడానికి కూడా మొత్తం చాలా బూతు మాటలు మాట్లాడితే అలా ఖచ్చితంగా ఇది దారుణం అని అంటున్నారు. విష్ణు గారు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తోటి సినీ నటికి జరిగిన అన్యాయం మీద కూడా ఎక్కడ స్పందించలేదు. మరి ఇప్పుడు ఆయన ఎవరు తోలు తీస్తాడు, ఎవరు తొక్క తీస్తాడు? విష్ణు గారు, వీళ్ళు చెప్పే మాటలకి జరుగుతున్నటువంటి వ్యవహారాలకి ఎక్కడ కూడా పొంతం లేదు, సంబంధం లేదు. ఎందుకంటే మహిళలకి రక్షణ కల్పిస్తాము, మహిళలకి మేము అండగా ఉంటాము, మా ప్రభుత్వం మహిళల రౌడీలు రేపటి నుంచి చివరి రోజు అయిపోతుంది, అది ఇదని అనేక సందర్భాల్లో అనేక ప్రగల్భాలు పలికారు వీళ్ళు. తీరా చూస్తే ఒక సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక ఆడకూతురు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగింది, నన్ను ఇలా తిట్టారని ఆవిడ చేసినటువంటి నేరం ఏంటండి? కోడి పందాలు లేకపోతే క్లబ్బులు, మద్యము బహిరంగంగా చేయొద్దు అని చెప్పని, ఆ ఊళ్ళో చేయొద్దు అని చెప్పని, ఎవరు పాల్గొనొద్దు అని చెప్పని ఒక పిలిపించింది. దాని మీద ఈ రకమైన బూతులు తిడితే అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం అధిష్టానం కానీ లేకపోతే జనసేన కానీ ఏమైనా మాట్లాడగలదా? ఒక మాటని మాట్లాడగలదా? మాట్లాడితే సినీ నటిని తిట్టినట్టు వీళ్ళని కూడా తిడతాడు. అందుకు నాకు వాళ్ళు జోలికి వెళ్ళటం లేదు. ఇష్టానుసారంగా రౌడీజం చేస్తూ ఆ ఊర్లో చేస్తున్నటువంటి విషయాల మీద ఏ రకంగా ఉన్నదో మనం అనేక రకాలుగా 6 నెలలు 7 నెలలు చూసాం కదా. ఆ పరాకాష్ట ఏంటంటే మహిళల పట్ల కూడా కించపరుస్తూ మాట్లాడటం. కాబట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో తెలుగుదేశం అధిష్టానమో లేకపోతే కూటమి ప్రభుత్వం ఉన్నది అని చెప్పని ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి శాసనసభాపక్ష సమావేశంలో, ప్రతి సందర్భంలో మంత్రులు కేబినెట్ సమావేశంలో మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరన్నా ఉన్నారా? ఏదైనా మాటకు విలువ ఇచ్చారా? ఏదైనా గైడ్ లైన్స్ లో ఉన్నారా? కాబట్టి ఏమీ జరగనటువంటి పరిస్థితి, మాటకు విలువ లేనటువంటి పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ప్రజాప్రతినిధులని, తెలుగుదేశం వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. రైట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాస్ గారిది ఇంకేముంది, వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈనాడు వాళ్ళు పటం కట్టి రాశారు. నేను వీడియో విన్నాను, నేను చెప్పాను, వాళ్ళు ఓకే చేశారని ఆయన ఓపెన్గా చెప్పారు. అంటే ఈ ఎల్లో మీడియా ఎక్కువ భయం చేస్తాం, ఎక్కువ ఏదో చేసినట్టుగా చూపించడం, చివరికి కొలిగిపూడి శ్రీనివాస్ గారికి కనీసం వార్నింగ్ కూడా ఇచ్చినట్లేరు కదా తిరువురు ఎమ్మెల్యే. సార్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎన్నికైన దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళ మీద, లేకపోతే వ్యాపారస్తుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, లేకపోతే చివరిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంకో విచిత్రం ఏంటంటే నిన్న 2 పత్రికల్లో ఎస్టీ సామాజిక వర్గం మీద దాడి చేశారని కూడా రాయలా, ఆ పేరు కూడా రాయకుండా గొడవ జరిగింది అన్నట్టుగా ఏదో చేశారనమాట. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజలకి, పార్టీకి ఏదో ఒక రకమైనటువంటి బిల్డప్ ఇవ్వడం కోసం క్రమశిక్షణ అనే పేరు మీద వాళ్ళని పిలవటం, హంగామా చేయడం, రాసుకోవడం తప్ప ఏం చేస్తారని చెప్పనండి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి సంబంధం లేకపోయినా కాల్ పెట్టి తన్ని ఒక ప్రజాప్రతినిధి శాసనసభలో ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి శాసనసభ్యుడు తంతే
క్రమశిక్షణ సంఘం ఏం చేసింది? అది క్రమశిక్షణ సంఘమా లేకపోతే అది గుడ్డి సంఘమా? ఊరికి ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని తప్పుదోవ పట్టించడానికి పార్టీ ఏదో సీరియస్ గా ఉందని చెప్పడానికి, అందులో ఊళ్ళో లేనప్పుడు ఎవరు ఊళ్ళో లేనప్పుడు పిలిచి సైలెంట్ గా మాట్లాడుకోవడానికి చేసినటువంటి కంటి తుడుపు చర్య మాత్రమే. అందుకనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తిరువూరు వెళ్లి తిరువూరులో ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడాలి అనే మీద ఈ రోజు 10 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీ లాగా వెళ్తున్నారు. రైట్. సో మొత్తం మీరంతా క్రియాశీలకంగా ఇటువంటి విషయాల్లో ఉంటున్నారు. నిన్న మొన్న మీరు పూర్తి అవుతున్న ఇళ్లని అప్పచెప్పాలంటూ మీరు ఆ కాలనీలకు కూడా సందర్శించినట్టున్నారు కదా విష్ణు గారు? అవునవును. రైట్. ఇక మరొక వార్త. అవును సార్, అది చాలా ఈ జనసేన వర్సెస్ తెలుగుదేశం గొడవ నడుస్తూనే ఉంది. ఆయన వేరే కులాల వారు ముఖ్యమంత్రి కాకూడదా, మెజారిటీ సంఖ్య ఉన్న ప్రజలందరూ సరైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు, ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలలో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారంటూ పాపం జనసేన అభిమానులు పోస్టులు పెట్టుకుంటున్నారు. మరోవైపు జనసేన కార్యకర్త ఒక ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మమ్మల్ని ఇందాక దాసరి రాము ఆయన ఎవరో మమ్మల్ని బాగా అణిచివేస్తున్నారని చెప్పి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్పడానికి నిన్న పెడంలో జరిగిన ఇన్సిడెంటే ఉదాహరణ. తిలక్ గారు మీరేమంటారు? ఈ జనసేన వాళ్ళు తరచుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అవమానాలు ఎదుర్కొంటున్నట్లే కింద స్థాయిలో కూడా ఎదుర్కోక తప్పడం లేదా? నమస్కారం నిఖిలేష్ గారు, ఛానల్లో ఉన్న విష్ణు గారికి, మురళి గారికి నమస్కారం. జనసేనకి సంబంధించిన అవమానాలంటే ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళ అవమానాలు పొందినట్టుగా ఎక్కడ వార్తలు రాదు. ఎక్కడ అవమానాలు వాళ్ళతో విభేదాలు వస్తున్నాయంటే, పరస్పరం వైరుధ్యాలు ఉన్నాయంటే అది ఇసుక సిండికేట్లలో భాగస్వామ్యం గురించో, లెక్కర్ సిండికేట్లలో వాటాల గురించో తప్ప ప్రజల సమస్యల గురించి ఇప్పటి వరకు వాళ్ళు గొడవ పడిన సందర్భం వార్తల్లో ఎక్కడ నేను చూడాల. అందువల్ల దాని ఏదో ప్రజల సమస్యగానో రాజకీయ సమస్యగానో చూడటం అనేది నేను అనుకోవట్లేదు. రెండోది, ఈ వివాదం బిగిన్ చేసిందే చంద్రబాబు నాయుడు గారని నా అభిప్రాయం. ఎట్లా అంటే, శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లాలో అది బిగిన్ చేసినప్పుడు ఆయన వెంటనే స్పందించి, ఇప్పుడు అమెరికాలో భారత్ గారు ముఖ్యమంత్రి అనగానే ఎందుకు స్పందించాడు? డిప్యూటీ సీఎం అయితే ఓకే, ముఖ్యమంత్రి తన పదవికి అయితే వద్దు. వెంటనే స్పందించారు, అమెరికాలో భారత్ గారిని ఎందుకు మాట్లాడుతున్నాం అని. ఇది బిగిన్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. నాకు అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంది, డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి ఇవ్వాలనేది. అది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలివిగా చేశారా, లేకపోతే ఆయన రాజకీయం తెలిసి చేశారా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, కానీ ఆయన తిరుపతి రాయల్ గారితో మాకు సీఎం ఉప ముఖ్యమంత్రి పదవి అభ్యంతరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కావాలి అన్నారు. అక్కడ రివర్స్ కొట్టింది అది. దాంతో ఏమైందంటే, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చాతుర్యం ప్రదర్శించారు. ఆయన ఆ మాట అనిపించగానే అందరూ సైలెంట్గా ఉండని చెప్పేసి ప్రకటనలు వచ్చినాయి అనేది వస్తుంది. రెండోది, ఢిల్లీ నుంచి బీజేపీ అధినాయకత్వం కూడా దీని గురించి మాట్లాడొద్దు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి ఓ మాట వచ్చింది. అసలు పొత్తు కుదిరినప్పుడే పొత్తులో ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉండాలనేది ఒక అవగాహనకు వచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు రెండో ఉప ముఖ్యమంత్రి అనేది పదవి ఎందుకు పదవి వచ్చింది? ఇప్పుడు ప్రాధాన్యత అనేది లోకేష్ గారికి విశేషంగా ఇస్తున్నారనేది వాస్తవం. అది అన్ని కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, రెండో పక్కన లోకేష్ గారు కూర్చుంటారు. ఇవాళ అమెరికా దావోస్ వెళ్ళిన ఇండస్ట్రీస్ మంత్రి వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు. ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి ఇండస్ట్రీస్ లింక్డ్ ఇవి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు, లోకేష్ గారు వెళ్తారు. అది టూరిజం మినిస్టర్ కూడా వెళ్తారు మామూలుగా అయితే. టూరిజం మినిస్టర్ కూడా వెళ్తారు. మనం ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళ్దాం తిలక్ గారు. ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. జగన్ను కమ్మవాళ్ళు అడ్డుకోవాలి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు. ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, నేను విన్నాను ఆ వీడియో, చూపించడానికి నాకు చాలా అసహ్యం అనిపించి చూపించలా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అంత నీచంగా మాట్లాడతారా? ఆ బూతులు, ఐ కాంట్ అట్టర్ దోస్ వర్డ్స్, ఆ పదాలు నేను వాడలేకపోతున్నా. జగన్ గారిని ఉద్దేశించి అంత ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి, 30-40 ఏళ్ళు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడతారా?
నాకైతే ఓహో అంటే ఈయన సర్వీస్ మొత్తం ఇట్లాగే చేశాడా, ఒక కులం కోసమే చేశాడా అనే అనుమానం వచ్చేలాగా ఆయన ప్రవర్తించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. దాని మీద కూడా మనం ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. అలాగే డావోస్ ఇష్యూస్లో కూడా వెళదాం. దీనికి ముందుగా శ్రీనివాస్ గారు సికింద్రాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ అంశాల్లో దేని గురించి అయినా మీరు మాట్లాడచ్చు. రైట్. ప్రసాద్ రెడ్డి గుంటూరు నుంచి. ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జగన్ ఏమో చేసి కూడా చెప్పుకోలేకపోయారు సార్. అది మరి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మరి దాన్ని ఎందుకు తీసుకుపోలేకపోతున్నారో ఏంటో తెలియదు. విష్ణు గారికి నా విన్నపం ఏంటంటే, అంటే ఒక వైఎస్ఆర్సీపీ అభిమానిగా నేను ఏం చెప్పగలుగుతా అంటే, వాళ్ళు చేసిన పనుల్ని చెప్పుకొని ఉంటే ఇంతవరకు వచ్చిండేది కాదు. వాళ్ళు అవి చెప్పుకోకుండా ఎంతసేపటికి నేను నా అక్కకి నా చెల్లెలకి ఇచ్చానని చెప్పడమే జరిగింది. మరి అలా లేకుండా ఉండుంటే బాగుండేది అనేది నిశ్చిత అభిప్రాయం సార్. ఓకే, విష్ణు గారు ఏమైనా రియాక్ట్ అవుతారా? సార్ ఇప్పుడు చెప్పినది చేసింది చెప్పలేకపోవటం అనే సమస్య అసలు ఉత్పన్నమే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ అభివృద్ధికి పరిపాలనకి ఒక గొంతుకై ఎన్నికల ముందు చెప్పారు, ఈ రకంగా చేశామని చెప్పారు. ఒకవేళ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే జరిగేటటువంటి పరిణామాలు కూడా చెప్పారు ఆయన. కాకపోతే ఏంటంటే మా మీద దుష్ప్రచారము, కొన్ని పత్రికలు పన్నిగట్టుకుని దుష్ప్రచారం చేసి మేము చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, మంచితనాన్ని కప్పిపుచ్చి ఒక మేకవర్ణ పులుల్లాగా తయారయ్యి ప్రజలకు తప్పుదోవ పట్టారు. ఇప్పుడు అర్థమవుతోంది. అంతే తప్ప మేము చేసింది చెప్పలేకపోయాము అనే మాట అది ఎందుకంటే జనరల్ గా అందరూ మాట్లాడేటువంటి మాట. మేము పెద్దగా అందరికీ తెలియజేశాం, అన్ని విషయాలు కూడా తెలియజేశాం. సాక్షి పత్రికలో మా ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా సవివరంగా మేము చెప్పడం జరిగింది. దాంతోపాటు మా మీద రాసేటటువంటి అవాస్తవాలను కూడా వాస్తవాల్ని మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా మేము చేసినటువంటి పనులు చెప్పలేదనే మాటే కాదు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏంటంటే కొంత దుష్ప్రచారానికి ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా దాని మీద క్లారిటీ ఉండాలి, ఏదో మనం చేయలేదేమో అనే ఫీలింగ్ లేకుండా కదా. అదే కరెక్టే. రాబోయే రోజుల్లో దాని మీద క్లాసులు కూడా పెట్టి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏపీకి రమ్మన్నారు. అలాగే కొందరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆయన అక్కడికి వెళ్ళి గోల్డ్ సిటీ పెడతాను ఏపీలోని వెళ్ళాట. మరి గతంలో చంద్రబాబు గారు జగన్ గారు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన అక్కడ ఒప్పందాలు అవుతారా, అదానితో ఒప్పందాలు అవుతారా అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో దాని మీద కూడా మళ్ళీ మనం వెళదాం. ఇంకా అదే విధేయత 674 కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకే అంటూ ఆంధ్రజ్యోతి ఒక దారుణమైన వార్త రాసిందండి. ఎట్లా తిలక్ గారు ఇట్లా ఈ రకంగా ఇంత నీచంగా ఎలక్షన్ ముందు అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ ఎట్లా సాధ్యమవుతాయి? 8 లక్షల సబ్సిడీ వస్తుందంట. అంటే ఏడాదిన్నర క్రితం జాబితాకి ప్రాధాన్యం ఇవ్వండి, అవసరమైతే ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించండి అని జేడీఏలకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం. బగ్గుమంటున్న ఎమ్మెల్యేలంట. అంటే వాళ్ళెవరు రైతులు కాదా? వాళ్ళెవరికి డ్రోన్లు ఉండకూడదా? ఏమిటి అసలు ఇంత నీచంగా తయారైంది? జగన్ ఏమో పార్టీ వద్దు, కులం వద్దు, మతం వద్దు, వెల్ఫేర్ స్కీమ్స్ వీటిలో అంటే, వీళ్ళేమో అసలు అచ్చంగా తెలుగుదేశం వాళ్ళకంటే ముందుగా ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డంగా రాస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ బోర్డులో అట్ట జరుగుతోంది, వైసీపీ వాళ్ళు ఉన్నారనేమో ఈనాడు వాళ్ళు రాస్తారు, వీళ్ళేమో ఇట్లా రాస్తున్నారు. ఎందుకు ఇంత నీచంగా మారారు వీళ్ళు? తప్పులు చేయొద్దు, తప్పుగా ఇవ్వద్దని చెప్పడం తప్పు కాదు, కానీ ఈ రకంగానా? అందుకే ఇప్పుడు ఆ ఏబి వెంకటేశ్వర మాటలు కూడా ఇట్లాగే ఉన్నాయి కదా. ఆ ఏబి వెంకటేశ్వర మీద మళ్ళీ వెళదాం. దీని వరకు మాట్లాడండి. 8 మాసాలుగా పోస్టింగ్లు ఇవ్వని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ గెజెట్ ఆఫీసర్లు కానీ చాలా మంది ఉన్నారు. అవును, కరెక్ట్. దాన్ని చూస్తే ఇప్పుడు మీకు కాంట్రవర్షియల్ గా ఆరోపణలు ఉన్నాయని అంటే సరే, ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు రాజకీయంగా తీసుకున్నారు, పోస్టింగ్ ఇవ్వలేదు అనుకోవచ్చు. నేను ఒక పేరు చెబుతానండి, మిగతా వాళ్ళు తప్పు చేశారని కాదు నేను నా ఒపీనియన్. ముత్యాల రాజు దేశంలోనే ఐఏఎస్ లో టాపర్. అవును. ఆయన ఏం తప్పు చేశాడు? కేవలం జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశాడనే ఒకే ఒక్క కారణంతో ఆయనకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వాలి. ఇది ఏ ధోరణి? అవును, ప్రభుత్వం అంటే ఇదేనా? అధికారులు నిన్న లిస్ట్ కూడా వచ్చింది. నిన్న లిస్ట్ వచ్చాడు. శ్రీలక్ష్మి గారికి సిఎస్ఐ అర్హత ఉందట, ఆవిడని తీసి పక్కన పెట్టి అసలు ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. అట్లాగే కొంతమంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఇంత దారుణంగా బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఒక గవర్నమెంట్ మారిన తర్వాత ఇంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని పక్కన పెట్టడం కానీ, పైగా మళ్ళీ ఏమో స్టాఫ్ లేదు, ఐఏఎస్లు లేరనేమో వీళ్ళే చెబుతారు.
సో మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు తిలక్ గారు. కానీ వాళ్ళకి ఈనాడు ఆంధ్రజ్యోతి వత్తాసు, ఎల్లో మీడియా వత్తాసు, ఇప్పుడు చివరికి డ్రోన్లు ఇచ్చే దాని మీద కూడా ఇంత అసహ్యంగా రాస్తారా? ఇది ఒకటే కాదండి. ఇప్పుడు నేను నిన్న పొట్టికలపూడి శ్రీనివాస్ గారిని క్రమశిక్షణ సంఘం ముందు హాజరైనప్పుడు వాళ్ళు అడిగిన ఒక లేవనెత్తిన ఒక అంశం ఏంటంటే, మీరు కులాన్ని ఉద్దేశించి, ఒక కులాన్ని పర్టికులర్ గా ఉద్దేశించి మీరు విమర్శలు చేశారు, అలా చేయకూడదు కదా, అందరినీ కలుపుకుని వెళ్ళాలి కదా అని చెప్పి పాయింట్ కూడా రైజ్ చేశారు. కానీ అదే పాయింట్ రాజధాని అమరావతిలో 50,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ తప్పుతుంది అని ఎందుకు అన్నారు? అంటే ఈ కులాన్ని, అధికార పార్టీ కులాన్ని విమర్శిస్తేనేమో లేకపోతే తప్పుపడితేనో తప్ప మీ కులాలు గుర్తురావు, అంతే, పేదవాళ్ళ కులాలు గుర్తురావు. సో నేను అనేది ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు అసలు మూల కారణం ఏంటి? ఏబి వెంకటేశ్వర పక్కన పెట్టండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సెక్రటరీకి వెళ్తే ముఖ్యమంత్రి కారు తప్ప ఇంకో కారు ఏది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్ళదు, కానీ రాధాకృష్ణ కారు వెళ్ళేది. అట్లాగే ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీల కోసం కానీ, ఎమ్మెల్యేలు మినిస్టర్లు పనుల కోసం కానీ రాధాకృష్ణ గారు దర్శనం చేసుకునేవాడు హైదరాబాద్ వెళ్ళి. ఇప్పుడు అది పోయింది, మొత్తం పవన్ కళ్యాణ్ లోకేష్ గారు చుట్టూ తిరుగుతున్నారు. ఆయన అది భరించలేకపోతున్నాడు అసలు. ఈనాడు ఒకటే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్, మార్గదర్శి కేసులు ఉపశమన వాడదు, అది ఒకటే సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. రాధాకృష్ణ గారు అది కాదు, ఆయనకి ఉన్నటువంటి ఆ గౌరవం పోయింది, ఆ పెత్తనం పోయింది. అందుకనేమోనండి, అందుకనేమో మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్ చెప్పారు. అవసరమైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేదంటేనేమో బ్రహ్మాండం బజిగోయింది అని ప్యాకేజీ మరి ఏమంటారు దాన్ని, సెటిల్మెంట్ అయిపోగానే బ్రహ్మాండం అమ్మో ఇంకేముందని రాస్తాడు. పవన్ కళ్యాణ్ ఆయన మీద రాస్తాడు, అబ్బెబ్బే వీళ్ళ తగాదాలు పెడుతున్నారు మారీచులని రాస్తాడు. అచ్చంగా మారీచుల్లాగా మారిపోయి ఆంధ్రజ్యోతి ఇంత నీచంగా మారద్దని నేనైతే ఆ గతంలో ఊహించలేకపోయా. అసలు ఆంధ్రప్రదేశ్ లో మీడియా రంగంలో ఒక రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని లాంటి వాడు రాధాకృష్ణ. నేను ఇంత తీవ్ర పదం ఎందుకు వాడుతున్నానంటే, నీకు అవినీతి మీద నీకు దృష్టి పెడితే నేను ఒక 2 ఉదాహరణ కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమాత్రం అనుభవం లేని రంగంలో ఆయన స్నేహితుడికి 12 ఎకరాలు ఎట్లా విశ్వప్రసాద్ ఎందుకు రాయించారు? 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం లేదా 6 నెలల ముందు లోకేష్ గారిని కలిసి ఒక కంపెనీ వాళ్ళు ₹1 కోటి మూలధనం వాడదు ఆ కంపెనీకి. వాళ్ళు 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటే వాళ్ళకి భూములు ఇచ్చేస్తారు. ఇవెందుకు రాయట్లేదు? అంతే, మీకున్న అండర్స్టాండింగ్ ఏంటి? అంతే, ఈనాడు వాళ్ళు గతంలో షిరిడి సాయి ఇటువంటి వాళ్ళకి భూములు ఇస్తే పరిశ్రమలు పెట్టడానికి భూములు ఇచ్చిన దాని మీద కూడా చెడ రాశారండి. ఇప్పుడు నోరు విప్పట్లా, మరి ఇన్ని 100 ఎకరాలు ఎందుకు ఇస్తున్నావు అని అడగట్లా. ఇంత దారుణంగా తయారైంది మీడియా. ఒక్కొక్క మాట చెప్తాను కంప్లీట్. ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ వారు కోటి సభ్యత్వాలు చేర్చారు లోకేష్ గారు చెప్పి పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అన్ని పేపర్లు, అన్ని పత్రికల్లో. కానీ ప్రజాశక్తికి ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? ఆ పత్రిక వాళ్ళు గవర్నమెంట్ పాలసీస్ ని మొహమాటం లేకుండా, ఎటువంటి మొహమాటం లేకుండా విమర్శిస్తూ వార్తా కథనాలు వెలువరిస్తున్నారు. సో ప్రజాశక్తిని పక్కన పెట్టారు. అన్ని పత్రికలకు ఇచ్చినప్పుడు ఆ పత్రిక ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? మరి రెడ్ బుక్ రాజ్యాంగం పక్కాగా అమలు అవుతోందని అనుకోవచ్చు కదా. ఇందాక లోకేష్ గారి వ్యాఖ్యలు కూడా ఉన్నారుగా, అందరి సంగతి చూస్తామని ఆయన ఓపెనింగ్ చెబుతున్నారు. ఆయన రాజ్యాంగం గురించి దావోస్ వెళ్ళి మరీ చెబుతున్నాడు ఆయన. అది కూడా ఒక మాట చెప్తానండి. ఇప్పుడు వీళ్ళు ప్రజాశక్తికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. అడ్వర్టైజ్మెంట్ పాలసీ అనేది ఒకటి స్థిరంగా లేదు అంటాక అది ఒక నిదర్శనం. మరి వీళ్ళు జగన్ గారి హయాంలో అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఒక ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ అక్కడ పెట్టి కమిషనర్ ని అరెస్ట్ చేయాలనే ఒక ప్రపోజల్ తో, పాత కమిషనర్ అరెస్ట్ చేయాలని ఒక ప్రపోజల్ తో ముందుకెళ్తున్నారు. మరి 14-19లో అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఇచ్చారో దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారా? అప్పుడు ఏం జరిగింది అక్కడ? అప్పుడు ఎక్రిడేషన్లు ఎలా జరిగింది? జగన్ గారి ప్రభుత్వం చాలా విషయాలు వదిలేసింది. ఈ లెక్కన ఇవన్నీ చూస్తుంటే జగన్ గారి ప్రభుత్వం చాలా విషయాలు వదిలేసింది. కానీ ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద 10కి 20 కేసులు పెట్టడం ఇట్లాంటివి ఏం చేయలేదు కదా. చేయకపోగా అన్ని పద్ధతి ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేసి వాళ్ళు దెబ్బతిన్నారు. ఇప్పుడు వీళ్ళేమో అరాచకంగా చేస్తున్నా కూడా వాళ్ళని ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఒక మాట ఏంటంటే పులి మీద స్వారీ లాంటిదండి. అవును, కరెక్ట్. చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా అదేదో గొప్పతనం అయినట్టు, అదే కరెక్ట్ అయితే
ఇప్పుడు లోగడ ఒక వాదన వచ్చేది, నక్సలైట్లు హింస పాల్పడుతున్నారంటే రాజకీయాల్లో జరుగుతున్న హింస కంటే నక్సల్స్ చేసే హింస ఎక్కువ అని పౌరకుల సంఘం నాయకులు ప్రశ్నించేవారు. ప్రశ్నించేవాళ్ళు. అవును. ఇప్పుడు నేనేమంటాను, మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకో రాజ్యాంగం ఈ పేరుతో చేసేటువంటి హింస లేకపోతే అణచివేత లేకపోతే వేధింపులు వీటికంటే మీకు ఇంకా ఏది ఎక్కువ? రైట్. అక్కడ అనేది మీకు లెక్క లేకుండా మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు. ఈ పులి మీద స్వారీ ఎటువంటిది? ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నవాళ్ళు రేపు పొద్దున అన్నం తినేస్తారు. కరెక్ట్. అది ఆ విషయం ఆ తెలుసుకోవాలి. సంగతి అధికారంలో ఉన్నప్పుడు ఆ కైపులో అర్థం కాదేమోనండి, మరి టైం పడుతుంది కొంత, చూద్దాం. రైట్. భాస్కర్ గారు కందుకూరు నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యల నుంచి వీటిలో ఏటి గురించి అయినా మాట్లాడుతుంది, మాట్లాడండి. అవును, మా నియోజకవర్గం 1,80,000 ఓటింగ్ అయితే 2 లక్షల ఓటింగ్ వచ్చింది సార్. ఎట్లా వచ్చింది అది? 2 లక్షల ఓటింగ్ వచ్చిందా? గెలిచింది మా వైసీపీ వాళ్ళు. అది ఎట్లా మోసాలు జరిగిందే కానీ గెలుపు మాత్రం జగన్ గారిదే సార్. అంతేనంటారా? సో అక్కడికి వెళ్ళారా మీరు? ఓకే, సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏం చర్చ జరుగుతుందో వాటి మీద మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ ఆవేదన అర్థమైంది. ఈవీఎంల ఎఫెక్ట్ ఉందని చాలా కాలంగా చెబుతూనే ఉన్నాం, అవి అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. మరి దేశ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ మాత్రం దీని మీద సీరియస్గా స్పందించట్లేదు. మరొకరు విజయదుర్గ గారు హైదరాబాద్ నుంచి. విజయదుర్గ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసర్ గారు, పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారండి. మళ్ళానేమో పచ్చ మీడియా అనేది బుద్ధ చల్లటమే సరిపోయింది. వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే విధంగా కాకుండా వాళ్ళ బురదను కడుక్కోవటమే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సరిపోయిందని అనుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి చెప్పించాలని నా మనవండి. రైట్, మీరు చెప్పడం బాగానే ఉంది. ఇందాక విష్ణు గారు సమాధానం ఇచ్చారు కదా దీనికి. రైట్, అది కూడా వినండి. రైట్. జగన్ను కమ్మవాళ్ళు వెంకట్రావు గారు విజయవాడ. జగన్ను కమ్మవాళ్ళు అడ్డుకోవాలంటున్న ఏబి వెంకటేశ్వరరావు, దీని మీద చర్చలోకి వెళదాం. వెంకట్రావు గారు విజయవాడ నుంచి. ఆ రోజు విజయవాడ రంగా గారిని కూడా అలాగే ఇదే ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి రంగా గారిని చంపడం కూడా ట్రై చేశారండి. దగ్గర నుండి కూడా వాళ్ళ చేతితోనే చేశారు సార్ అది విజయవాడ. ఈ రోజు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు లైన్ లోకి, అంతే తప్ప వాళ్ళు తప్ప రెండో వాళ్ళు ఎవరు అదుర్గోరని ఇది విజయవాడ రాజకీయాలన్నీ నాశనం చేసిందే వీళ్ళండి. వీళ్ళు అదండి చాలా తప్పండి. ఒక ఉన్న స్థాయిలో ఉన్న ఒక ఆఫీసర్ అలా మాట్లాడడానికి కింద స్థాయిలో కూడా ఇంకా అదే రూట్ లోకి వెళ్ళిపోతారండి. ఆయన ఉన్న స్థాయిలో ఉన్నది మంచి పద్ధతి నేర్పుతుంటే ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా మారుతారు, చేస్తారు. రేపు వాళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ముఖ్యమంత్రి అనేది ఎవరు సాధ్యం కాదండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎంతమంది మారారండి? అన్ని కష్టాలు వచ్చారండి. రాష్ట్రపతి ఎంతమంది వచ్చారు? అన్ని కష్టాలు వచ్చారండి. గవర్నమెంట్ ఎంతమంది అన్ని కష్టాలు వచ్చారండి. ముఖ్యమంత్రి అందరూ కష్టాలు వచ్చారండి. మంత్రులు గారు వచ్చారు, అందరూ వచ్చారండి. ఈ మాటలను చాలా తప్పండి. నేను అన్ని స్థాయిలో ఉన్నదండి. ఇదేనండి జనాలు ఉద్రేకం మారిన కారణం ఇదే. ఒకప్పుడు విజయవాడలోని చౌదరీస్కి కాపులకి పడపడం కారణం ఏదైనా మాట్లాడబట్టి కాలేదండి. ఏదో పవన్ కళ్యాణ్ వాళ్ళు కాస్త కలిశారు కానీ లేకపోతే విజయవాడ చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ లోని ఇప్పుడు కూడా కాపులకి అమ్ములకి ఎవరికి పడదండి. ఈ రోజు కూడా పడదండి. విజయవాడ వెస్ట్ లో మొట్టమొదటిసారిగా అనూహ్యంగా ఏది ఏమంటాము ఇతర కులాల వాళ్ళే ఎక్కువ గెలిచారు. ఎస్పెషల్లీ నాగరా లేదా ముస్లిమ్స్ ఇటువంటి వాళ్ళు గెలిచేవారు. మొట్టమొదటిసారిగా అక్కడ కమ్మ అభ్యర్థి గెలవటం అనేది సంచలనం. అంటే గెలిచారా, ఈవీఎంల ఎఫెక్టా లేదా ఇంకో కారణమా ఏమో తెలియదు కానీ మొత్తం మీద అది విష్ణు గారు లాంటి వాళ్ళకి తెలియాలి. బట్ అది మాత్రం సంచలనమే. నాకు మొత్తం నేను ఈ 50 ఏళ్ళ 60-70 ఏళ్ళ ఎలక్షన్ చరిత్ర అంతా రాశాను కానీ బట్ అక్కడైతే ఇంతవరకు ఎప్పుడూ అట్లా జరగలేదు. బట్ మరి జరిగింది. అసలు విజయవాడ నిజంగా నాన్ తెలుగుదేశానికే ఎక్కువ, తెలుగుదేశం ఇతరులకే ఎక్కువ అవకాశం ఉండేటువంటి సిటీ ఇప్పుడు ఆశ్చర్యంగాను ఆసక్తికరంగాను మారింది. రైట్. మురళి గారు చెప్పండి, జగన్ను కమ్మవాళ్ళు అడ్డుకోవాలి, ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు. నేను చెప్పడానికి కొన్ని బూతులు కూడా వాడాడండి ఆయన, చెప్పలేము, నేను చెప్పలేకపోతున్నాను. విద్వేషం రెచ్చగొట్టడాలపై సామాజికవేత్తల దిగ్భ్రాంతి. మరి మీరు దిగ్భ్రాంతి చెందుతున్నారా లేదా మురళి గారు? ఈ రకంగా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఇప్పటికే లోకేష్ అట్లాగే ఈయనలాంటి వాళ్ళు ఇంకా కొందరు ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆ విషయం అక్కడ లోకేష్ గారు కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మేము అమలు చేసి తీరుతా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్లో సామాజిక ఉద్రిక్తతలు ఏర్పడవా? ఏబి వెంకటేశ్వరరావు ఇన్నేళ్లు ఐపీఎస్ అధికారిగా ఉండి ఇట్లాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయవచ్చా?
సార్ దురదృష్టం ఏంటంటే ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళు ఐఏఎస్లుగా మారిపోయిన తర్వాతనే ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక చోట్ల ఏర్పడింది. వీళ్ళు మేము ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటున్నామని అంటే దాని అర్థం ప్రజల నుంచి వచ్చే డబ్బుల్ని మేము జీతంగా తీసుకుంటాం, మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి అన్నటువంటి ధోరణి పోయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, లేదంటే ఏ సామాజిక తరగతి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళకి మేము దాసోహం అన్నట్టుగా తయారు కావడం అని ఒక దురదృష్టకరమైన పరిణామం. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన గతంలో చాలా ఇబ్బందులు పడినాడు, ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చ జరిగింది, అది వేరు. కానీ ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఆయన నిజంగానే ప్రజా సమస్యల పట్ల లేదా పరిపాలనలో పారదర్శకతకు సంబంధించి ఇంక ఇతర విషయాలు ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ ఆ రకంగా కాకుండా కులాల ఆధారంగా చర్చ చేయడం, ఈ రకమైనటువంటి ధోరణులకి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసినటువంటి వాళ్ళు, అంటే రాష్ట్రం మీద తమ పాలనతో ప్రభావితం చేయగలిగిన శక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారంటే వాళ్ళు అధికారంలో ఉన్న రోజుల్లో ఏ రకంగా ప్రవర్తించుంటారు అనే దానికి ఇది ఒక పరాకాష్ట. అది మనకు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇట్లాంటివన్నీ కూడా చర్చించాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం అనేది, ఇట్లాంటి వాళ్ళు ఏ రకంగానూ యోగ్యులు కాదనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మళ్ళీ ఒకసారి లోకేష్ గారు చెప్పింది విన్నారు కదా, మళ్ళీ కావాలంటే వేస్తాను. మీకు అక్కడికి వెళ్ళి కూడా దావోస్ వెళ్ళి కూడా అట్లాంటివి మాట్లాడితే ఇప్పుడు ఇట్లాంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి మంచి ఊపు వచ్చినట్లే కదా. ఇప్పుడు దావోస్ లో వెళ్లి మాట్లాడిన విషయాలు చాలా చర్చించాల్సినవి ఉన్నాయి. వాస్తవంగా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగము లేదా ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలే కాదు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ ఎనర్జీ హబ్ గురించి, అసలు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి మేము వెళ్ళిపోతున్నాము, జాతీయ స్థాయిలో 30% మేము రీచ్ కాబోతున్నాము అని చెప్పి కూడా ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసిన రోజే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఐఈఆర్సీకి డిస్కాములు ప్రతిపాదనలు ఇచ్చాయి. ఏమైనా ప్రతిపాదనలు ఇచ్చాయి? ఇక్కడ యాక్సిల్ విండ్ ఫార్మ్స్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఉండేది, ఇక్కడ ఉంది. ఈ పవర్ ద్వారా ఇది విండ్ పవర్ తయారు చేసేటువంటి సంస్థ అది. వాళ్ళతో 25 ఏళ్ల ఒప్పందం. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఈ యాక్సిల్ విండ్ ఫార్మ్స్ అనే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2024లో ఏపీఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్కి వెళ్తే ప్రభుత్వం ఏం చేయాలా? సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కారణం ఏమంటే అత్యధికంగా డబ్బులు వీళ్ళు వసూలు చేయడానికి పన్నాగం పన్నారు, ఇది సరైనటువంటిది కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళాలా. సుప్రీంకోర్టుకి వెళ్లకుండా నిన్నేమో చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో నా యొక్క ఈ సంస్కరణల ఫలితంగా 7.5 రూపాయలు ఉన్నటువంటి ఈ గ్రీన్ ఎనర్జీ లేదా విండ్ పవర్, సోలార్ పవర్ అంతా కూడా 1.5 రూపాయకి చేరిపోయింది. ఈ రోజు ₹1.50 వచ్చిందని చెప్పి నిన్న ఆయన దావోస్ లో మాట్లాడతాడు. ఇక్కడ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ యాక్సిల్ విండ్ ఫార్మ్స్ అనే సంస్థతో ₹4.28 ఒప్పందానికి డిస్కాములు ప్రతిపాదనలు ఇస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ఇచ్చినట్టే కదా. డిస్కాములు ఇచ్చినాయంటే ప్రతిపాదనలు ₹4.28 అంటే 14,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజానికం మీద మోపడం కోసం డిస్కాములకు ప్రతిపాదన. అంటే దావోస్ లో ఒక మాట చెప్తారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి అమలు చేస్తారు. ఇది కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వాస్తవాలు కదా. మీరు చెబుతున్నటువంటి మాటలకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి. 1.5 రూపాయకి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో చెప్పిన తర్వాత ఇక్కడ ₹4.28 ఒక్క యూనిట్ కి విద్యుత్తును ఒప్పందం చేసుకోవడం అంటే దాని అర్థమేమి? ప్రజల డబ్బులు మీరు మురళి గారు మిమ్మల్ని అభినందించాలి. చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. నిజంగా చంద్రబాబు గారు ఎన్ని రకాలుగా మాట్లాడతారో, ఎన్ని రకాలుగా మాటలు మారుస్తారో, చెప్పేదానికి చేసేదానికి ఎంత తేడా ఉంటుందో మీరు అరటి పండు వలిచినట్టు చెప్పారు. అదే ఈ రకమైనటువంటి ధోరణి ఏ రకంగా సమర్థనీయం? ఇంకొక అంశం కూడా ఉంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళతో మేము ఒక ఒప్పందం చేసుకున్నాము అని చెప్పి నిన్న దాన్ని పెద్ద హడావిడి. లక్ష్మీ మిట్టలు, ఆదిత్య మిట్టలు వాళ్ళతో కలిసి మేము ఒక ఒప్పందం చేసుకున్నాము, ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నాము అని చెప్పేసి అది నవంబర్ 26వ తారీఖునే జీవో ఇష్యూ చేశామని కూడా నిన్న ప్రకటన చేశారు. దాని మీద చాలా పెద్ద హడావిడి చేస్తున్నారు. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ కోసం మైన్స్ కేటాయించమని చెప్పి ప్రధానమంత్రిని మన ముఖ్యమంత్రి గారు కలుస్తారు. ఇక్కడేమో
ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి మైన్స్ ఉంటే లాభాల బాట పడుతుందని చెప్పి 4 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఈ రోజు దాకా ఆయనకి కనీసం నోట మాట రాదు. కనీసం ఒక లెటర్ రాయలేడు కేంద్ర ప్రభుత్వానికి, ఈ విశాఖ ఉక్కుకి సొంతంగా మైన్స్ కేటాయించండి, ఇది బతికి పట్టగడుతుందని చెప్పి. 11,440 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారని చెప్పి దాన్ని పెద్ద హడావుడి చేసి చేస్తున్నారు. ఒక్క సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ మొత్తం మెయింటెనెన్స్ కూడా కుదరదు అని చెప్పేది క్లియర్ గా అర్థమవుతోంది. అంటే నువ్వు అల్టిమేట్ గా ఓవరాల్ గా ఈ పరిశ్రమను కాపాడాలనా, లేదా ఆర్సెల్ఆర్ పేరుతో హడావిడి చేస్తూ దాన్ని ప్రాధాన్యత తగ్గించాలన్నా? అనకాపల్లి దగ్గర వచ్చే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏ రకంగా వైబుల్ కాదనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది చాలా గొప్ప విషయంగా ఈ రోజు ఫోకస్ చేయడానికి దావోస్ లో ప్రయత్నం చేస్తున్నాడు. మన కళ్ళెదురుగా ఉన్నటువంటి అనేక మంది ప్రాణ త్యాగంగా ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అన్యాయం అయిపోతుంది, దానికి ఎందుకు పనికిరాని స్థితికి నెట్టివేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇది అత్యంత దారుణమైందని అంటే దాని గురించి మాట్లాడు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం? అంతేకాదు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు దావోస్ వెళ్ళి లోకేష్ని కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పారటండి. అదొక ఆసక్తికరమైన అంశం. రైట్. మల్లేశ్వరరావు, శ్రీకాకుళం. మల్లేశ్వరరావు చెప్పండి, ఒక రిటైర్డ్ ఆఫీసర్ అయిన ఏపీ వెంకటేశ్వరరావు, జగన్ను కమ్మవాళ్ళు అడ్డుకోవాలి, ఆయన సీఎం కాకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి, ఇలాంటి ఒక కుల సమావేశంలో మాట్లాడొచ్చా? ఏమిటి ఇంత దౌర్భాగ్యకరంగా అధికారులు, సీనియర్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు మారితే ఏమిటి సమాజానికి ఏం సంకేతం ఇచ్చినట్లు? మీరేమనుకుంటారు? సార్ నమస్కారం అండి, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏ వెంకటేశ్వరరావు గారు మాట్లాడేటటువంటి పద్ధతి చూస్తే వాళ్ళు తాలిబాన్స్ కుండా, సిరియా టెర్రరిస్టులకుండా, పాకిస్తాన్ అయ్యేయకుండా ఈ ప్రపంచానికి, ఈ సంఘానికి చాలా డేంజర్ అనిపిస్తుందండి. ఓకే, అందరినీ అనకూడదులేండి, అందరూ అట్లా ఉండరు. బట్ ఈయన అట్లా తీరు చేసేసరికి ఆయన గతంలో ఏమైనా మంచి చేసినా కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఇట్లాంటి వాటి వల్ల. ఒకవేళ చేసి ఏపీ వెంకటేశ్వరరావు గారి విషయంలోనే చెప్తున్నాను. అలాంటి ఆలోచన అతను 30 సంవత్సరాలు పనిచేసి ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో జీతం తీసుకొని, అన్ని కులాలు పెట్టినటువంటి డబ్బులతో జీతం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఎంత దుర్మార్గం అండి. రైట్, బాగా చెప్పారు. ఎంత లజ్జాకరమైనటువంటి పని, అంత పెద్ద ఆయన. కరెక్ట్. తప్పగా విష్ణు గారు చెప్పండి, కమ్మవాళ్ళు జగన్ అడ్డుకోవాలని ఆయన ఏబి వెంకటేశ్వరరావు పిలిపించారంట. ఎంత ఘోరంగా ఉంది ఆ బూతులు ఏంటి, ఆయనే ఏంది, సోషల్ మీడియా గురించి ఏమో మళ్ళీ వీళ్ళంతా వీళ్ళ మీద ఇంటూరు రవికిరణ్ లాంటి పద్ధతిగా రాసేవాళ్ళ మీద కూడా అరాచకంగా కేసులు పెడతారు, ఈ నాయకత్వం అంటున్నారు కదా. మరి ప్రచారం అయితే బయట ఏమిటి, ఇటువంటి వాటిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? దానికి తోడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని దావోస్లో లోకేష్ గారు కూడా చెబుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని. ఈ రెంటి మీద మాట్లాడండి. అంటే అసలు ఏంటంటే 3 పార్టీలు కలిసి ఉన్నప్పటికీ, ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ, ఖండాంతరాలు దాటినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తా ఉన్నట్టుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని పదే కింది స్థాయిలో పార్టీ యంత్రాంగానికి ధైర్యం ఇవ్వడానికి, లేకపోతే ఒక ఇది ఇవ్వడానికి పదే రెడ్ బుక్ అని మాట్లాడుతారు. ఆ రెడ్ బుక్ గురించి చాలా సందర్భాల్లో విశ్లేషించి అసలు పాలనంతా కూడా కేసులు, దొంగ కేసులు, హింసాత్మకంగాను, లేకపోతే ఇతరులను అణిచేయటము, లేకపోతే జరుగుతున్నటువంటి పాలనంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 7 నెలల్లో బాగా తెలుసుకున్నారు. ఎన్నికల ముందు వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పరిపాలన ఏంటనేది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థమైంది. అదొక రకమైతే, నిన్న ఏబీ వెంకటేశ్వరరావు గారు విజయవాడ నగరంలో ఒక కొసరాజు అని చెప్పని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ ఇంటి పేరు సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఈయన్ని పిలవడం జరిగింది. ఈయన ఎందుకు పిలిచారు? ఆ కొసరాజు అని సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా మంచి పనులు చేశారా, అందరూ చదువుకున్నారా, లేకపోతే సహాయ కార్యక్రమాలు చేశారా, అందరికీ ఎట్లా ఏంటనేది ఒక దీనికోసం ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, రిటైర్డ్ ఐపీఎస్ ని పిలిస్తే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ఇస్తాడు, అందరికీ ఆదర్శంగా ఉండేటటువంటి 4 మాటలు చెబుతారు అనే ఉద్దేశంతో ఈయన పిలిస్తే, ఈయన ఈ మధ్య కాలంలో ఈయనకి జగన్ గారిని తిట్టడము, కులతత్వాన్ని పెంచి పోషించడము ఒక వ్యసనం కింద మారిపోయింది. ఈ మధ్య 2-3 సమావేశాల్లో పాల్గొని ఈయనేదో జగన్ గారు ఈయనేదో ఇది చేసినట్టు, హింసించినట్టు,
చట్టం తన పని తను చేస్తుంది. ఆయన చేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకి దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు. దాన్ని వ్యక్తిగతమైనటువంటి కక్షగా ఆయన ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చూసి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా ఈయన ఆ కులవంతరం ఆయన వెనకాల రావాలని చెప్పనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కులతత్వంతో ఉంటే రాజకీయ పార్టీ నడుస్తుందా చెప్పండి? ఒక కులానికి వ్యతిరేకంగా ఉంటే నడుస్తుందా? ఎంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఇప్పుడు కానీ ఎంతమంది పనిచేశారు? ఏబి వెంకటేశ్వరరావు గారు దిగజారిపోయి మాట్లాడుతున్నారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. అందులో విజయవాడ నగరంలో సరే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. నీకు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైనటువంటి అధికారి, మా తెలుగుదేశం అంతా కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పానండి. ఒక కులంతోనే ముడిపడి ఉందని చెప్పానండి. లేకపోతే వేరే కులాలతో మేము టైఅప్ కాము, జనసేన లాంటి పార్టీలతో టైఅప్ కాము, ఇతర కులాలతో మాకు పని ఏంటి, మేము స్వతంత్రంగా మేము ఉంటామని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారికి చెప్పండి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పానండి. లోకేష్ చెప్పానండి చెప్పింది కరెక్ట్ అని చెప్పని. కాబట్టి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు సభ్య సమాజం ఆ మాటలు చూసి మనం తలదించుకోవాలి. ఏ విధంగా మాట్లాడతాం? ఇంటర్నల్ గా మాట్లాడుకోవచ్చు, మనం అందరం కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరికి సహాయం చేయాలని చెప్పుకోవచ్చు, అది వేరు. ఈ సమాజం మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రావాలంట. ఏం కాదు, ఈయన పద్ధతిగా ఉన్నాడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా అంటే? కాదు విష్ణు గారు, మీకు గుర్తు చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటే 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోళ్ళు ఈయనకేం పాత్ర లేదు, నేను అసలు అక్రమాలు ఏమి చేయలేదని చెప్పగలరా? గుండె మీద చేసి చెప్పగలరా? ఆత్మను మించిన అర్థం లేదని ఒక కవి రాస్తాడు. అట్లాగే వీళ్ళెవరు వాళ్ళ అద్దం ముందు వాళ్ళు చూసుకుని మాట్లాడుకోరా? తప్పులు చేశాము సరిదిద్దుకుంటాం అని చెప్పడం కాకుండా ఈ రకంగా అరాచకంగా జగన్ గారిని రాజకీయ విమర్శలు చేసుకోమనండి, అభ్యంతరం లేదు, ఇంకేదన్నా. కానీ ఈ రకంగా ఒక కులం అచ్చంగా వాళ్ళతోటే ఉన్నట్టు మరి మరి అంత పెద్ద గొప్ప కులం అయితే ఎన్టీ రామారావు గారు అదే కులం కదా, సొంత కుటుంబం వాళ్ళు ఎందుకు తోసవతలు బారేశారు? మీరంతా వెనుపోటు అంటారు కదా, మరి ఆయన కులం ఆయన కమ్మాడు కింద లెక్క కాదా? మరి అప్పుడు బ్రహ్మాండంగా ఉందా? ఎట్లా ఇదే అసలు ఈ వైరుధ్యం అర్థం కాదు. చనిపోయిన తర్వాత మాత్రం అంత బ్రహ్మాండంగా దండలేశారు. ఎట్లా ఇది? మరి 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఆయనకి పాత్ర లేదు అని చెప్పగలుగుతాడంటారా? ఆయన చెప్తాడు, ఆయన ఆల్రెడీ చెప్పాడు ఒకసారి, నా మీద అపోహ పడుతున్నారు, 23 మంది మీద కాదు, 23 మంది మీద కొనుగోలులో అమ్మకాల్లో నా పాత్ర లేదు అని చెప్పాడు. కానీ అదంతా అబద్ధం అన్నమాట. ఆయన చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి దాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేయాలని చెప్పని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని చేల్చాలని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో చాలా కుట్రలు చేశారు. అవన్నీ మనకు తెలియవనుకుంటారు, ప్రపంచానికి తెలియవనుకుంటారు, తర్వాత పార్టీకి తెలియవనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషించింది ఇవాళైనా సరే రేపైనా సరే ఎక్కడైనా సరే ఆ మాటల్ని విత్డ్రా చేసుకోవాల్సిందే, వెనక్కి తీసుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొచ్చారంట, కమ్మ వ్యతిరేక పాలసీని ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టారని చెప్తున్నారు. కాదు, అట్లయితే తెలుగుదేశం వాళ్ళు రెడ్ల వ్యతిరేక పాలసీ తీసుకొచ్చారు. కొంతమంది చెబుతున్నారు రెడ్డి అని పేరుంటే తీసుకెళ్లి రెడ్ బుక్ లో పడేశారని చెప్పి. రైట్, రెడ్ బుక్ లో కాదండి, మనం ఈ మధ్య నిన్న ఇచ్చినటువంటి పోస్టింగ్స్ లో 7-8 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని అందరినీ కూడా తీసుకుని పక్కన పెట్టారు. ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరికీ అందరు రేట్లే ఉన్నారు. అంటే ఒక కులాలకు సంబంధించినటువంటి కన్ఫర్మ్ అయిపోయి మేము ఇదే అని చెప్పిన అలాగే డైరెక్ట్ గానే చెప్పండి. అలా కాకుండా ఇలా కాకుండా వాళ్ళకి అవసరమైనప్పుడేమో ఒక రకంగా, ఆయనకు అవసరం లేనప్పుడేమో ఇంకొకరిని ద్వేషిస్తూ, ఇది కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అపాలజీ అని చెప్పాలి, వెనకైనా తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే దీని మీద ఫర్దర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో చేస్తుంది. రైట్, నర్సయ్య గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. ఏమిటి ఒక ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇట్లా మాట్లాడొచ్చా? ఇంకో విషయం గుర్తు చేయాలి, బోండా వేమ గారు తెలుగుదేశం మీటింగ్లో అఫీషియల్గా చెప్పారు, తెలుగు యువత అధ్యక్షుడు కావాలంటే వెళ్ళి ఏబి వెంకటేశ్వరరావుని కలవండి, కలిస్తే ఆయన క్లియర్ చేస్తే కానీ అవ్వదని కూడా ఓపెన్గా చెప్పాడు. అయినా కూడా నాకేం తెలియదని అంటే మరి జనం చెవిలో పూలు పెట్టుకోవాల్సిందేమో. రైట్, నర్సయ్య గారు. అట్లాగే సార్, ఆయన అంత పెద్ద మనిషి అయి ఉండే ఆ విధంగా మాట్లాడడం తప్పు కాదు సార్. అది ఇప్పుడు కుల పిచ్చితో మాట్లాడద్దు,
సో జగన్ గారిని సీఎం కావద్దంటానికి ఆయన కదా సార్, ప్రజలు కదా నిర్ణయించేది. వారు ఏమనుకున్నా 100 అనుకున్నా సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగే లేదు. వారు ఎవరైనా అనుకున్నది ఆగే రైట్, ప్రసక్తి కాదు. వారు ఎన్నో లేదు సార్. రైట్. కానీ శ్రీనివాస్ గారు విజయవాడ, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. రైట్, సార్, నమస్కారం అండి. నమస్కారం సార్, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎవరు చేయలేరు. ఓకే, ఆ ఇష్యూ కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. ఏబి వెంకటేశ్వర గారు ఇట్లా మాట్లాడొచ్చా అనేది ఒక ఇప్పుడు అంత కీలకమైన వ్యక్తి అంటే కదా, చంద్రబాబు గారి కంటే కూడా ఎక్కువగా అధికారం ఎంజాయ్ చేస్తున్నట్లున్నాడు ఆయన. లోకేష్ గారు ఆయన కలిసి చేస్తున్నారని కదా. రైట్, ఓకే. ఫైనల్గా తిలక్ గారు సంక్షిప్తంగా చెప్పండి కాస్త. జగన్ను కమ్మ వాళ్ళు అడ్డుకోవాలని పిలిపివ్వడం ఎంతవరకు అది పద్ధతి, ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇది మొదటిసారి కాదండి. ఆయన గత ఎన్నికల సమయంలో మొన్న 24 కాదు, ముందు 19 సమయంలో హైదరాబాద్ లో 3 హోటల్స్ లో రూమ్స్ తీసుకుని మనుషుల్ని నియమించుకుని పోలీసు అధికారులని ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి, జగన్ పార్టీని ఎలా ఓడించాలని సలహాలు ఇచ్చిన వ్యక్తి ఏబి వెంకటేశ్వర అని ఒక ఆరోపణలు ఉన్నాయి. నిజానికి నాకు తెలియదు. 2, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు పోలీస్ వెహికల్స్ లో డబ్బు పంపిణీ జరిగింది తెలుగుదేశం క్యాండిడేట్స్ అనేది ఒక ఆరోపణ. ఇలాంటివన్నీ ఆయన వ్యక్తిగతంగా మంచి పోలీస్ ఆఫీసర్ అయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి భుజం కలిపి నా అభిప్రాయం కూడా అదే తిలక్ గారు. ఒకప్పుడు మంచిగానే ఉండేవాడు కానీ చంద్రబాబు గారు చేత పట్టిన తర్వాత పాడైపోయాడని నేను ఒక వ్యాసంలో కూడా రాశా. ఆయన వ్యక్తిగతంగా పోలీస్ ఆఫీసర్ గా మంచి ఆఫీసర్ అయితే తెలుగుదేశం పార్టీతో కలిసి భుజం కలిపి పనిచేసినప్పుడు ఈ రకమైన వన్ సైడ్ వ్యవహార శైలి వలన ఆయన మీద ఆరోపణలు ఎక్కువైనాయి. ఇది అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు చెప్తాను. ఏవిఎస్ రెడ్డి గారు ఆయన ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఆయన పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా. కానీ ఈ రకమైన పదజాలంతో ఆయన ఎప్పుడు మాట్లాడాలి. అట్లా చెప్తే చెప్పాలి, కానీ ఈ రకమైన కులం ధారణతో. కానీ ప్రభుత్వం కులానికి వ్యతిరేకంగా పనిచేస్తుందా అంటే కనపట్టలేదు. ఇప్పుడు తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేశారు. దేని ఏ సందర్భంలో చేశారు? తొక్కేసలాటకి బాధ్యులుగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? తిరుపతి వెళ్ళి కులం వాళ్ళని వెనకేసి రావడం కోసం ఆయన సస్పెన్షన్ పరిమితం చేశారు కొంతమందిని అని ఆరోపణ చేశారు. ఆయన ముఖ్యమంత్రి గారు కులం ప్రస్తావన తీసుకొచ్చారు. మళ్ళీ 10 రోజుల్లో ఆయన పోస్టింగ్ తిరుపతిలోనే ఇచ్చారు. అది విశేషం. ఇది ప్రభుత్వం కూడా ఆధారణ అనే కుల ప్రభావంతోనే వెళుతోంది అనేది అంటానికి, లేదా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వెళుతోంది, వాళ్ళ ఇష్టమైన వ్యక్తుల కోసం పనిచేస్తుంది అనేది అంటానికి ఇది ఒక నిదర్శనం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని టార్గెట్ చేసి రాజశేఖర రెడ్డి గారు చేశారంటే, రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో గల్లా మాధవ్ దగ్గర నుంచి కమ్మవారు అంతా ఉన్నారు కదా. మరి వాళ్ళంతా ఈయన ఒక్కడే అంటే దేవినేని నెహ్రూ గారు ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన కొంతమంది కమ్మవారు వచ్చి ఆయన కలిస్తే ఆయన ఏం చెప్పాడు? ఏమయ్యా, 4 సంవత్సరాల 11 మాసాల 29 రోజులు నేను కమ్మవాడిని, నాతో పని చేయించుకున్నారు, నా దగ్గరికి వచ్చారు అని అప్పటి వరకు బాగున్నాను. 30వ రోజున పోలింగ్ వచ్చేటప్పుడు నేను కమ్మవాడు కాదు, చంద్రబాబు మాత్రమే కమ్మవాడు అని మీరు అనుకుంటున్నారా అని క్వశ్చన్ చేశాడు. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఎన్టీ రామారావు కమ్మకులస్తుడు కాదు, చంద్రబాబు నాయుడు గారే కమ్మకులస్తుడు అనేది ఒక భావన బాగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఏ స్థాయిలో అంటే చంద్రబాబు గెలవకపోతే మన కమ్మోళ్ళకి భవిష్యత్తు లేదనే ధోరణిలో ప్రచారం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. కులాల గురించి మనం ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి రెడ్ బుక్ ఏంటి అని చెప్పవలసిన ఆయన ఆ దిక్మాల రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఈయన నడుము కట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన చంద్రబాబు గారి కంటే కూడా లోకేషే పవర్ఫుల్ అయిపోయాడని సంగతి అందరూ మీలాంటి వాళ్ళందరూ చెబుతున్నారు కదా. అవి చాలవన్నట్లు ఇప్పుడు కమ్మ కులం గురించి మాట్లాడి ఆ కులాన్ని కూడా ఏబి వెంకటేశ్వరరావు ఇటువంటి వాళ్ళు భ్రష్టు పట్టించడానికి ఇట్లాంటి మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఈ నుంచైనా ఇటువంటి మాటలు ఆపితే మంచిదని అనుకోవాలి.